జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈరోజు ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో దళితులు మైనార్టీ మహిళలపై అలాగే కులగణనలో జనగణనలో కులగణన 42% ఇవ్వాలని అది ఏర్పాటు చేయాలనే దాని మీద రిజర్వేషన్ దాని మీద ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతం నుంచి కూడా ఆనాడు మనం చూసాం గోత్ర అల్లర్ల కానించి గోత్ర అల్లర్లో ముస్లింల మీద వివక్ష చూపిస్తూ కనీసం 4000 మంది పైచిలుగా ఊచకోత కోయడం అనేది జరిగింది. అది లగాయెత్తు కేంద్రంలో ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు మణిపూర్ సంఘటన ఎంత అన్యాయం అంటే కుక్కీలు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మీద జాతుల మీద గొడవ పెట్టి ఇద్దరు మహిళల్ని ఆదివాసీ మహిళల్ని నగ్నంగా ప్రదర్శించడం అనేది మొత్తం భారతదేశం అంతా కూడా విసిపోయే పద్ధతుల్లోనే చూడడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు మరీ దారుణంగా ఏదైతే ఆదివాసీలు ఎవరైతే దళితులు ఉన్నారో ఈ మైనార్టీల మీద వివక్ష చూపిస్తూ నేటి వరకు కూడా దాడులు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ సంబంధించి మన కూటమి ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా మొన్న తెనాలిలో మరి సీఏ గారు చూసాం ఏదైతే దళితులు మైనార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళ మీద అన్యాయంగా ఒక ఆయనకి రాడ్లు ఉన్నాయి ఆపరేషన్ అయిందన్న కూడా వాళ్ళని చితకబాది కొట్టడం కూడా జరిగింది. ఒక ఆయన బల నిరాపరణ చనిపోవడం కూడా జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మరి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు దళితుల మీద మైనార్టీల మీద ఏదైతే ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి దీన్ని కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎవరు కూడా ఖండించట్లేదు. నేటి వరకు కూడా దాని మీద అసలు మాట్లాడట్లేదు. ఈరోజు మనువాద భావజాలాలతో బీజేపీ ప్రభుత్వం అనేది ఈ భారతదేశంలో ఒకే మతం ఉండాలనే పద్ధతిలోనే ముందుకు పోతుంది. దీన్ని తీవ్రంగా సిపిఐగా మేము ఖండిస్తున్నాం. రానున్న కాలంలో కూడా మీరు ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఈరోజు గిరిజన ప్రాంతాల్లోని మరి ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి మరి అక్కడ ఉన్న ప్రకృతి సంపదను అంతటినీ కూడా పూర్తిగా నాశనం చేసి వాళ్ళు దాని మీద జీవనభృతి సాగిస్తున్న ఆదివాసీలకి కనీసం అనేది అక్కడ ప్రకృతి నుంచి వచ్చిన ఫలాలు ఏవైతే ఉన్నాయో అందకుండా కూడా ఈరోజు చేస్తూ మొత్తం అంతా అక్కడ ఉన్న ఖనిజ నిక్షేపాలను అన్నింటినీ కూడా వెలికి తీసి అదానికి కట్టబెట్టడానికి ఒక పక్క నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిపిఐగా రానున్న కాలంలో కూడా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీగా విశాఖ జిల్లా సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం సమానత్వ సాధన కోసం ఈరోజు ఆందోళన కార్యక్రమాలు అన్ని రాష్ట్ర జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోదీ ఈ దేశంలో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 11.5 ఏళ్ల కాలంలో ముఖ్యంగా దళితులు ఆదివాసీలు మైనారిటీలు మహిళలపైన విపరీతమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. దీనిపైన ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే ఈ దళిత వర్గాల మీద దేశవ్యాప్తంగా జరిగినటువంటి దాడులు 57,960 కేసులు నమోదైతే ఈరోజు ఎంత దారుణంగా వెళ్ళే పరిస్థితి ఉందో ఒకవైపు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆదివాసీలపైన 12,000 పైచీలకు కేసులు నమోదయ్యాయి. ఇక మహిళలపైన చెప్పనవసరం లేదు, లక్షల్లో నమోదయ్యాయి. కాబట్టి వీళ్ళకి రక్షణ లేకుండా పోతా ఉంది. ఈరోజు సంఘ్ పరివార్ కనుసన్నల్లో ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పూర్తిగా భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. ఒకవైపు ఈరోజు బీసీలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ మాదిరిగా జనగణనలో కులగణన చేపట్టి వెంటనే బీసీలకు కూడా సామాజిక న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి సరైనటువంటి రిజర్వేషన్ సౌకర్యం కల్పించకపోవడం వల్ల కొన్ని వేల సంఖ్యలో వాళ్ళకి స్థానిక సంస్థల్లో పదవులను కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టి బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఆదివాసీలు వాళ్ళ జీవనాధారంగా ఉన్నటువంటి అడవుల నుంచి తరిమివేసి ప్రకృతి సంపదని ఈరోజు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలన్నింటినీ కూడా మానుకోవాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ఈ వర్గాల్ని సమీకరించి ప్రజల్లో చైతన్యం చేసి ఈరోజు దేశవ్యాప్తంగా మరిన్ని సమరశీల ఉద్యమాలకి సన్నద్ధం అవుతామని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సిపిఐ తరపున హెచ్చరిక చేస్తా ఉన్నాం.